విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే రీసెంట్లీ మనం నిన్న చూస్తే కనుక బాసరాలో ఐఐటి స్టూడెంట్‌కి జరిగిన ఇన్సిడెంట్ ఉంది. అది ఆ పేరెంట్స్‌కి పర్మిషన్ లేకుండానే మార్చరీకి పంపియడం అవి జరిగింది. చూసారా మేడం ఇది మీరు? అంటే చూసాను. పాపం అది చాలా చాలా దారుణమైన విషయం. దారుణమైన విషయం. ఆడపిల్లలు కూడానండి ఎలా అయిపోతున్నారంటే చాలా సెన్సిటివ్‌గా అయిపోతున్నారు. తర్వాత ఏది తట్టుకోలేకపోతున్నారు. ఎక్కువ చూడండి సూసైడ్స్ అవన్నీ అవును. ఎక్కడొస్తాయి? అమ్మాయిల అబ్బాయిల రిలేషన్ దగ్గరే వస్తది. అంటే వాళ్ళ ఫ్రెండ్‌షిప్ దగ్గర గానీ, లవ్ దగ్గర గానీ, లేతే ఇలాంటి కాలేజీలో ర్యాగింగ్ దగ్గర గానీ వస్తుంటది. కొంచెం తట్టుకోవాలి. దాన్ని అంత సెన్సిటివ్‌గా చిన్న దాని కోసం చనిపోవలసిన అవసరం అవును. లేదు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళ చేతిలోనే మొబైల్ ఉంది. 12 ఏళ్ళు, 13 ఏళ్ళ పిల్లలు కూడా లవ్ అఫైర్‌లు అని చెప్పేసేసి తర్వాత పెద్దవాళ్ళతో చాటింగ్‌లు చేసే కేసులు కూడా కొన్ని ఉన్నాయి. అవును. సో ఇలాంటి డిస్టర్బెన్స్ అనేవి వెరీ కామన్ టీనేజ్‌లో అనుకుండే సరైన కౌన్సిలింగ్ లేకపోవడము, దాని గురించి అవగాహన లేకపోవడం ఇలాంటి ఇష్యూస్‌కి దారితీస్తూ ఉంటుంది. హాస్టల్స్‌లో జాయిన్ చేసినప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు కూడా కొత్త వాతావరణంకి వెళ్తారు కాబట్టి మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి పిల్లల్ని. అవును. అసలు ఏం చేస్తున్నారు, ఏంటి, ఏం ప్రాబ్లం. అందుకే అంటారు ఎప్పుడు కూడా టీనేజ్ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి అవును. పేరెంట్స్. అంటే ఫాదర్ కానీ, మదర్ కానీ, లేకపోతే బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ షేర్ చేసుకుంటారు. కొంచెం ఆ పెయిన్ తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే ఐసోలేటెడ్ అయిపోతారు హాస్టల్లో. ఇప్పుడు అమ్మాయి ఒకటి రాసింది చూడండి, అవును. నా మీరు మొబైల్ డేటా తీయొద్దు, నా చాట్ ఏమి చెక్ చేయొద్దు అనేసేసి. అంటే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయిపోయి అది తప్పు అని చెప్పేసి సహజంగా అది ఆ టీనేజ్లో అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది దాటి వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ అది కొన్ని రోజుల తర్వాత నవ్వుకుంటాం అవును. ఈ సిట్యుయేషన్ పెట్టుకొని. అవును. కానీ ఈ అమ్మాయి ఏంటంటే చాలా తొందరపడింది, ప్యానిక్ అయిపోయింది. తర్వాత ఐసోలేటెడ్ అయిపోయేసేసి అది తన చేసింది ఏదో పెద్ద నేరం, తన చుట్టూ ఉన్నది ఏదో పెద్ద తప్పు అని ఊహించుకుంది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలాంటి అంటే ఈ కాలేజ్ డేస్లో ముఖ్యంగా ఈ టీనేజర్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కామన్గా నడుస్తూనే ఉంటాయి, తరతరాల నుంచి కూడా ఉంది. అవును. ఇప్పుడు మొబైల్ ఉన్నాయి కాబట్టి అది ఎక్స్పోజ్ అవుతుంది. ఇప్పుడు మొబైల్ లేనప్పుడు కూడా అన్ని అఫైర్స్ నడిచినాయి, అన్ని ఇలాంటి గొడవలు నడుస్తుంటాయి, గ్రూప్ కొట్టుకుంటూ ఉంటారు, మధ్యలో అమ్మాయిలు శాండ్విచ్ అయిపోతూ ఉంటారు, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. కానీ ఇంకా చనిపోయినప్పుడు అనేక రకమైన ఆరోపణలు వస్తుంటాయి పాపం. దానికి ఏంటంటే ఎవరి బాధ వాళ్ళది. నిజం. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమనుకుంటారు, తొందరగా తీసుకుపోయి ఒక రిపోర్ట్ వచ్చేస్తే మాదేం ఉండదని వీళ్ళు అనుకుంటారు. సో అక్కడ అసలు వాళ్ళు ఎవరు ఉండరు. అవును. అక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళ బాధలో ఎన్నో కొన్ని అంటుంటారు. మార్చరీకి తీసుకెళ్ళిపోయారు అని అంటే చనిపోయిన అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు మార్చరీకి పంపించేస్తారు, బ్రాడ్ డెడ్ డిక్లేర్ చేసేసి. సో వాళ్ళ ఎలిగేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో రావాల్సిందే. అదే. కానీ ఏదేమైనా చంపే అంత ఎవరికి ఉండదు. అదే. అంటే చంపడం అంటే ఇండైరెక్ట్గా ఆ చావుకి కారకులు అయ్యారు అనేసి వాళ్ళ వాదన ఉంటుంది. ఓకే. అంటే చంపడం అంటే డైరెక్ట్ ఏదో ఇలా చేసేస్తారని కాదు, మీరు పట్టించుకోక మా పిల్లని చంపేశారు, మీరు కేర్ తీసుకుని ఉంటే మా పిల్ల బ్రతుకుండేది అని ఇలా రకరకాలుగా వీళ్ళు బాధతో అంటారు. కానీ రిపోర్ట్స్ వచ్చే వరకు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఎవరం కరెక్ట్గా చెప్పలేం. కానీ ఏ అమ్మాయిలు ఇలా చేయకండి. ఏదైనా కొంచెం మీకు ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా 90% ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. లవ్ బ్రేక్ అవ్వడం కానీ, లేకపోతే ఎవరైనా రిజెక్ట్ చేయడం కానీ, ఎవరైనా దాన్ని చూసి బ్లాక్మెయిల్ చేయడం కానీ ఉంటుంది. ఈ కామన్గా ఈ రోజుల్లో నడుస్తున్నాయి. మీరు ఎవరు ఒకవేళ మీ డిపార్ట్మెంట్లో మీ కాలేజీ వాళ్ళు పట్టించుకోకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోండి, లేకపోతే ఫ్రెండ్స్కి చెప్పుకోండి, లేదా ఇలాంటి ఛానల్స్ నెంబర్స్ దొరుకుతుంటాయి, అవును. మీరు కౌన్సిలింగ్ తీసుకోండి. మంచి లైఫ్ పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకోండి. అది చాలా చిన్నవి, చాలా అంటే సిల్లీ విషయాల గురించి మీరు ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రుల్ని బాధ పెట్టడం, వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచుతారో, ఎన్ని ఆశలు పెట్టుకుంటారో, మాలాంటి వాళ్ళకి కూడా బాధ వస్తుంది. కాబట్టి ఎవ్వరు ఇలా చేయకండి. చాలా లైఫ్లో డెత్ క్రూషియల్, ప్రతిదీ దాని ముందు చిన్నదే, అన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది ఒక టైం బీయింగ్, ఒక 1 వీక్ 10 డేస్ 15 డేస్ దానికి సంబంధించిన ఆ పీరియడ్ నడుస్తుంది. తర్వాత అది నార్మల్ అయిపోతుంది. కాలేజీలు నచ్చకపోతే మారిపోయి ఇంకో కాలేజీలకు వెళ్ళండి, కానీ లైఫ్ ఎవరు ఎండ్ చేసుకోకండి. ఇది చాలా బాధాకరమైన విషయం. సొసైటీకి కూడా ఇన్ఫ్లుయెన్స్ సొసైటీ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మాయి ఇలా చేసుకుంటే వేరే అమ్మాయిలు కూడా, తల్లిదండ్రులు కూడా భయపెడతారు. ఆ తల్లిదండ్రులకి ఎంతో బాధ ఉంటుంది. సో మనం మర్చిపోతాం కానీ జీవితాంతం వాళ్ళు ఇది ఉంటారు.
ఇంత చిన్న చిన్న విషయం ఏది పెద్దది కాదు డెత్ ముందు. నిజం. సో ఎవరు ఇలా చేయకండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఓకే. కానీ ఇప్పట్లో చూస్తే యూత్ మొబైల్ లేనిదే అసలు జీవితమే లేదని ఫీల్ అవుతున్నారు. చాలా మంది మొబైల్‌కి అడిక్ట్ అయ్యి ఉన్నారు. ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. దీని మీద ఏమంటారు మేడం అసలు? మొబైల్ అనేది ఏంటిది అసలు? చూడండి, ఇన్‌స్టాగ్రామ్ లేదంటే నీకు ఇన్‌స్టాగ్రామ్ లేదా? ఆ! నీకు ఫేస్‌బుక్ లేదా? నువ్వు ఇది గూగుల్‌లో ఇది చూడలేదా? ఏది చెప్పినా కూడా గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. అంటే మనిషికి మనిషి అవసరం తక్కువైపోయి మొబైల్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు. ఇది చాలా దుష్ప్రభావం. అలా కాకుండా ప్రమాదకరమైనది కూడా. యాహ్! ఎందుకంటే మనుషులు అనే వాళ్ళు సోషల్ యానిమల్ అంటారు. మనిషిని అనేవాళ్ళు అవును. సోషల్ యానిమల్. మన సొసైటీలో అందరితోటి మనము కలిసి బ్రతకలేకపోతే మనం ఐసోలేటెడ్ అయిపోయి మనకు మనమే పిచ్చోళ్ళం అయిపోతాం. నిజమే. సద్గురు దీని గురించి ఒకటి చెప్తారు. నీకు 100 కేజీలు బంగారం ఇచ్చి, ఒక పెద్ద ప్యాలెస్ ఇచ్చి, 100 సంవత్సరాలకి సంబంధించిన నీకు సరిపడా అన్నీ ఇచ్చి, నిన్నొక్కడే అన్నీ నీకు సమకూర్చి నిన్ను ఒక ఇంట్లో ఉంటుంది, నువ్వు ఎన్ని రోజులు బ్రతకగలుగుతావు అని చెప్పేసి. ఇప్పుడు సొసైటీ రాను అయిపోతుంది, ఇలా అయిపోతుంది. అందుకే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. అందుకే డ్రగ్స్కి డ్రింక్స్కి అంత ఇదైపోతున్నారు. అంటే సోషల్ యానిమల్ అనే దానికి మీనింగ్ వేరే అయితే నిజంగానే వీళ్ళు యానిమల్లా తయారవుతున్నారు. అంటే టైంకి డ్రింక్ చేయడం, టైంకి సెక్స్ చేయడం, టైంకి ఎంతో కొంత సంపాదించుకోవడం, వాళ్ళ సెల్ఫ్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోవడం వల్ల చాలా ప్రమాదకరమైంది. అంటే మనిషికి మనిషి యొక్క అవసరం లేదనుకునే కాడికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంట్లో ఎవరు లేకపోయినా మనకి ఫుడ్ వచ్చేస్తుంది, మనకి అన్ని సౌకర్యాలు వచ్చేస్తున్నాయి. దానివల్ల మనిషి అవసరం లేదనుకుంటున్నారు. కానీ దాని మీద మానసిక రోగులు అయిపోయి వాళ్ళే హింసించుకుని వాళ్ళే ఇబ్బందులు గురి చేసుకుని పిచ్చోళ్ళు అయిపోవడము, లేకపోతే 30-35 ఇయర్స్కో రకరకాల రోగాలు రావడము, లేకపోతే డ్రగ్స్ అని అవన్నీ ఇవన్నీ అడిక్ట్ అవ్వడము, లేకపోతే ఇలా తాగి గొడవలు పడడము, వేరొకరు చంపడాలు చావడాలు అయిపోతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలు, చిన్నపిల్లలు, మగవాళ్ళనే కాదండి, పెద్దవాళ్ళు కూడా కొంతమంది చాలామంది అలాగే చేస్తున్నారు. మనం ఇంటికి ఎవరైనా గెస్ట్ వెళ్తే కూడా ఒక నిమిషం ఫోన్ వచ్చింది అని బయటకు వెళ్తున్నారు. ఆ ఫోన్ ఇంపార్టెంటా లేకపోతే క్యాజువల్ ఫోన్ అని కాదు, మనం ఉండగానే ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి ఏంటంటే రిలేషన్ మధ్యన దూరాలు పెరిగిపోతున్నాయి. అలాంటి వాళ్ళ ఇంటికి ఇంకొకసారి మనం వెళ్ళము. ఎవరికైనా ఫ్రెండ్కి కాల్ చేసి లేకపోతే ఏదైనా క్యాజువల్ కాల్ చేసి అయ్యో పలానా వాళ్ళకి ఇలా అయిందంట కదా, ఏమైంది అని మనం అంటుంటే ఇంకో కాల్ వచ్చింది, వేరే కాల్ అని కాల్ కట్ చేయడం, ఇవన్నీ ఏంటంటే ఈ ప్రభావాలన్నీ కూడా వాళ్ళే కిల్ చేస్తాయి. ఎవరైతే అడిక్ట్ అవుతున్నారో, ఎవరైతే దీని మీద ఎక్కువ ఆధారపడుతున్నారో, ఎవరైతే ఇది ఎంటర్టైన్మెంట్ కింద ఫీల్ అవుతున్నారో అది వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా బాధండి. అది సోషలాజికల్గా కూడా ప్రాబ్లమే, సొసైటీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే వీఆర్ ఆల్ సొసైటీ మెంబర్స్ కాబట్టి. సో మారాలి అని అనుకుంటే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసే వరకు మారరు. రోజు రోజుకి అది ఎక్కువైపోతుంది. అసలు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పట్టించుకుంటలేరు, చిన్న పిల్లల్ని కూడా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మా ఏజ్లో చందమామని చూపించి ఆ చెట్టుని చూపించి ఆకులు దులిపి ఇట్లా అదిగో అదేంటి కుక్క వచ్చింది, పిల్లి వచ్చింది అనేసి అన్నాలు పెట్టేవాళ్ళం పిల్లలకి. సో దానివల్ల ఏంటంటే ఒక మదర్వుడ్ని ఎంజాయ్ చేసేవాళ్ళము. పిల్లలు కూడా అమ్మ చంక నుండి వేసేసి ఒక మారం చేస్తారు కదా, నాకే ముద్దొద్దు, లేకపోతే నేను తినను అంటే అదిగో పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, మనం ఆచిపోదాము, నాన్న వస్తున్నారు, మనం బయటకు వెళ్దాం, ఇలా రకరకాలుగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక మొబైల్ చేతికి ఇస్తున్నారు, లేకపోతే వీళ్ళు టీవీ వంక చూసుకుంటున్నారు, టీవీలో కూడా యూట్యూబ్ వస్తుంది, వాళ్ళ నోట్లో కూరుతున్నారు, ఎంత నోట్లో పెడుతున్నారో ముక్కులో పెడుతున్నారో తెలియట్లేదు. సో ఎవరితో మాట్లాడుతున్నా కూడా పిల్లలు మొబైల్కి ఇది అయిపోతున్నారు. సో దట్ తల్లులు ఏంటంటే మనకు టైం దొరుకుతుంది, మనకి కొంచెం వీళ్ళతో అంటే చిరాకు తప్పుతుంది అనుకుంటున్నారు. కానీ అది రాను వాళ్ళకి చాలా, మొన్న ఒకటి చూసాం కదా యూట్యూబ్లో, మదర్ మొబైల్ ఇవ్వలేదనేసి వెనక నుంచి వచ్చి క్రికెట్ బ్యాట్ పెట్టి కొట్టి చంపేశాడు. అలాగే లాక్డౌన్లో కొంతమంది పిల్లల్ని చూసాము, వాళ్ళు ఆటలు ఆడడం, గేమ్స్ ఆడడం, తర్వాత ఈ ఫోన్స్ ఇలా పెట్టుకుని ఉంటే ఇలా ఫోన్ చూస్తుంటే ఇక్కడ ఇట్లా పెరస్ అయిపోయిన పిల్లలు కూడా చూసాం. సో తల్లులు కూడా నేర్చుకోవాలండి, ఒక్కళ్ళదే తప్పని మనం ఎప్పుడు అనలేము. సో పేరెంటింగ్ కూడా రాంగ్ ఉంది ఇప్పుడు కొంత ఈ జనరేషన్లో, ఈ పేరెంటింగ్ కూడా కరెక్ట్ చేసుకోవాలి.